పెట్టిన దానికి 10 టైమ్స్ వస్తాయంటారా, లేదంటే కష్టం అంటారా? అది చెప్తానండి. ఇప్పుడు నేను డిఫరెంట్ అన్నారు చూసారా, ఒక మంచి పాయింట్ పట్టుకునే వస్తున్నామండి. ఒక కళాకారుడిగా అంటే ఒక కళను ప్రోత్సహించాలనే ఉద్దేశం ఫస్ట్ ఉన్నది. ఎందుకంటే నేను చేసిన మంచి వ్యాపారాలు చేశాను, ఇప్పటి వరకు ఏది లాస్ లేదు, అన్నీ బాగా చేశాను కంఫర్టబుల్గా. నాకు నేర్చుకుని చేశాను తప్ప నాకు తెలిసి చేయలేదు ఏది కూడా. నేను పెద్ద ఎడ్యుకేషన్ కూడా ఏం లేదు. నేను ఏదో దిగిన తర్వాత ఆ వ్యాపారం ఎందుకు లాస్ అవుతుందని తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేశాను. అప్పుడు అరెస్ట్ చేసి దాన్ని గాడిలో పెట్టుకొచ్చాను ఇప్పుడు వరకు. అది ఫస్ట్. ఈ సినిమా వ్యాపారం వస్తే ఇందులో మంచి వాళ్ళని ప్రోత్సహించడం అంటే ఇప్పుడు వీళ్ళ ఇంత టాలెంట్ ఉంది, ఈయన ఎప్పుడో నాకు తగిలితే ఈ పాటికి నేను మంచి సినిమా చేద్దును మహావెంకటేష్ తోటి. అది నేను నేరుగా వెళ్ళి ఎవరిని అడగలేను, ఎవరినో నాకు ఉన్న టైం తక్కువ, దాని గురించి ఎవరైనా వెంట పడితే ఆలోచించి చేయగలను. ఈ స్టోరీలో డబ్బులు ఎంత వస్తాయని కాదు, మహేష్ బాబు గారు ఒప్పుకున్న వెంటనే మేము చాలా అదే నేను ఏమనుకున్నానంటే, ఈయన ఇంత మనిషి మనకి పేరు ఇచ్చి మనందరినీ కలుపుకున్నారంటే ఆ రోజు ఒక భయం ఉంది నాకు, ఇప్పుడు వరకు కూడా ఒక భయం, నాలో టెన్షన్ ఉంది. ఒక మంచి నెంబర్తో మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకుండా ఉండాలని చెప్పినైతే మనం కాన్ఫిడెన్స్గా ఉన్నాను. అంతే తప్ప నాకేం మిగులుతుంది అని నేను ఇప్పుడు ఆలోచించను. మంచి సినిమాలు చేస్తున్నారు, మీరే అంటున్నారు మంచి డిఫరెంట్గా చూస్తున్నారు. వేళ 100 కోట్లు పోయినా 200 కోట్లు పోయినా ఏ సినిమా చేశారని పోయి మంచిదని చేస్తారు సార్. అంటే మంచి సినిమా వేరు, డబ్బులు బాగా వచ్చే సినిమా వేరు సార్. ఇప్పుడు మారిపోయింది అది. అంటే హిట్ అయితేనే డబ్బులు వస్తాయని కాదు, స్టార్డమ్ని బట్టి, ఫేస్ వాల్యూని బట్టి, అండ్ అక్కడ ఉండే స్టార్ వాల్యూని బట్టి, కాస్టింగ్ని బట్టి కూడా ఆడియన్స్ వెళ్తారు సినిమా ఎలా ఉన్నా. సో అంటే చిన్న ఎగ్జాంపుల్, మీరు కా సినిమా తీశారు, కా సినిమా వచ్చిన కలెక్షన్స్ చిదంబరం సినిమాకి రాలే, కానీ చిదంబరం కంటెంట్ బాగుంటుంది. మరి దాని బడ్జెట్ అంతా దాన్ని బట్టి ఉంటుంది. అదే సార్ చెప్తున్నాను నేను, అదే అంటున్నా. సో సో మీరే చెప్తున్నారు కదా సార్, సింపుల్గా చెప్పేసి వెంకటేష్ మహా గారు చెప్పండి. సో అంటే క్యాప్ ఇద్దాం. నార్మల్గా ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ని బాగా ప్రెజర్ చేస్తారు. అంటే ఎంత బడ్జెట్ పెడుతున్నాం, ఎంత ఎక్కువ కాస్టింగ్, లార్జర్ దాన్ లైఫ్ సినిమా కదా, పార్ట్ 2 ఎక్స్టెన్షన్ ఏమైనా ఉంటుందా, లేదంటే తీయడానికి ఛాన్స్ ఉంటే బిజినెస్కి బాగుంటుంది కదా అని. సో దీనికి ఎలా ఉండబోతుంది సార్? దీనికి పార్ట్ 2 అయితే ఉండదు, ఇది సింగిల్ స్టోరీ అంతే. థ్యాంక్ యూ సార్. అంతేనా ఆన్సరు? చాలా ఓకే. పార్ట్స్ ఉండవు, ఇది ఒక సింగిల్ చాప్టర్ మాత్రమే. అండ్ ప్రెషర్ అంటే కనుక వీళ్ళు శరత్ అండ్ అనురాగ్ ఫస్ట్ స్క్రిప్ట్ చదివారు. సో అది చదవటం వల్ల వాళ్ళ ఇమాజినేషన్లో ఒకటి సెట్ అయింది, ఒక బొమ్మ కనబడింది, సినిమా తీద్దాం అని చెప్పారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏమంటే కమల్ హాసన్ గారికి సినిమా చూపిస్తున్నారా? ఖచ్చితంగా సార్. హీ విల్ బీ సో ప్రౌడ్, హీ విల్ ఫీల్ సో యూనో ఏమంటారు, చాలా గర్వంగా, ఏమంటారు సార్, ప్లీజ్ సార్, నాకు నిద్ర లేదు అసలుకి, కొంచెం సైలెన్స్ ప్లీజ్. ఆయన చాలా గర్వపడతారండి ఈ సినిమా చూసి. యాక్చువల్లీ రీచ్ అవుట్ అయ్యాము, ట్యూస్డే దాకా ట్రావెల్ చేస్తున్నాం అన్నారు. వన్స్ హీస్ బ్యాక్ విల్ ట్రై టు షో హిమ్. వెంకటేష్ గారు సింటిలేటింగ్లీ, క్యాప్టివేటింగ్లీ బ్యూటిఫుల్. అదే ఇంతకి అయిపోయిందా? ఆ రోజు మీరు నాకు థ్యాంక్ యూ, Really? etched in my mind. Yes, it has to be. Tomorrow it will happen for every audience. Thank you, sir. After Thank you so much. Thank you so much. And in few more hours again we are going to meet in a blockbuster success meet tomorrow in the afternoon. Most Thank you. probably, Thank you, sir. hopefully. Thank you, sir. Hopefully. ఇప్పుడు మీ ఇద్దరు, you can, both of you can answer this question. Is it going to be a stepping stone in your career or a milestone? Every milestone is a stepping stone, sir. ఎవరి You have to step that. అంటే దాని డిఫరెన్స్ చెప్పగలుగుతారు సార్? స్టెప్పింగ్ స్టోన్ అంటే ఒక సక్సెస్ వచ్చింది, పర్వాలేదు, యావరేజ్గా పర్వాలేదు, బాగా చేశారు, వీ కెన్ డూ అనదర్ ఫిల్మ్ విత్ దిస్. మైల్ రాయ్ సార్, మైల్ రాయ్. అది నేను అడిగింది. మైల్ స్టోన్ అంటే ఇంకా అవుట్ స్టాండింగ్ ఒక హిస్టరీ క్రియేట్ చేయడం. మైల్ రాయ్ సార్. మైల్ రాయ్. ఎస్ సార్. గుడ్. సో అగైన్ మీరు ఎత్తుగా కట్టిన మైల్ రాయ్. వెరీ గుడ్. మీ అందరూ పడ్డ కష్టానికి, మీ ఫెయిత్కి, మీ తాలూకు అప్లికేషన్స్కి అన్నిటికీ కూడా రేపు మంచి క్రౌన్ లభించి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక్క సెకండ్, ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్.
ఇంకొక రిక్వెస్ట్ ఆడియన్స్కి ఏంటంటే సినిమా చూశాక దయచేసి స్పాయిలర్స్ ఇవ్వడం కానీ ఐ నో ఈ సినిమాకి చాలా డిస్కషన్స్ అవుతాయి కానీ దయచేసి స్పాయిలర్స్ ఇవ్వడం కానీ రివీల్ చేయడం కానీ చేయకండి. దట్స్ ఆర్ ఓన్లీ ఏం లేదు మనం మీరు యాక్చువల్లీ యూ కెన్ డూ దిస్ థాట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈ ఫిల్మ్ చూసి మీకు ఒకటి అనిపిస్తుంది, మీరు ఒకటి ఇంటర్ప్రిట్ చేస్తారు, మీకు యూ విల్ టేక్ సంథింగ్ హోమ్ కదా. మీరు ఎవరికైనా వెళ్ళి చెప్పండి, దీని గురించి డిస్కస్ చేయకుండా సినిమా చూడమని చెప్పండి. వచ్చిన తర్వాత థాట్ ఎక్స్పెరిమెంట్ చేయండి. వాళ్ళు చూసినవి మీరు చూసి ఉండకపోవచ్చు, కొన్ని మీరు గమనించినవి వాళ్ళు గమనించి ఉండకపోవచ్చు, లేదంటే మీరు ఏదైతే గ్రహించారో అది వాళ్ళు వేరే ఏదైనా గ్రహించి ఉండొచ్చు. విచ్ విల్ యాక్చువల్లీ మేక్ దిస్ ఫిల్మ్ ప్యూర్లీ అంటే ఆ క్వాలిటీ ఉన్నటువంటి ప్యూర్ సైకలాజికల్ డ్రామా. దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సైకలాజికల్ డ్రామా ఆన్ స్క్రీన్, ఇట్ విల్ యాక్చువల్లీ become a psychological drama once you finish watching this and start discussing with your friends. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఎందుకంటే కని విని ఎరుగని విన్యాసాలు చాలా ఉన్నాయి.